వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఈ చిన్న విషయం తెలియని చాలా మంది నేతలు తాము పదవుల్లో ఉన్నప్పుడు తమకు తోచింది మాట్లాడడం, నచ్చింది చేయడం, ప్రత్యర్థులపై విరుచుకుపడడం వంటివి చేసి తీరా పదవులు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ శూరుడు, ధీరుడు, తెలంగాణకు గాంధీ మహాత్ముడు అంటూ ఆకాశానికి ఎత్తారు. అంతేకాకుండా ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డిపై కూడా నోరు పారేసుకున్నారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో కథ అడ్డం తిరిగింది. మల్లారెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముచ్చటగా మూడోసారి తాను తన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి ఆస్తులు, ఆయన పేరుతో ఉన్న భూములు, కాలేజీలు పూర్తిగా అక్రమ నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జా ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడిపైన కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేర్ శ్రీనివాస్ ఈ కేసు పెట్టారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు కలిసి 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని కంప్లైంట్లో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి చుట్టూ భూ కబ్జా ఆరోపణలు వెలువడుతున్నాయి. తాను ఏ తప్పు చేయలేదని ఆయన అంటున్నా పరిస్థితులు మాత్రం ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఆయన తనకు అండగా బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ మద్దతుగా నిలవకపోవడంతో మల్లారెడ్డి సైలెంట్ గా ఉంటే తన ప్రెస్టేజ్ తో పాటు రాజకీయ భవితవ్యం కూడా శూన్యం అవుతుందని భావించారని పొలిటికల్ టాక్. అందుకే తనకు తొలిసారి రాజకీయ భిక్ష పెట్టిన ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలవడం వెనుక పరమార్థం దాగి ఉంటుందన్నారు. మళ్లీ టీడీపీలో చేరి టీడీపీ తెలంగాణ నేతలందరినీ కూడగట్టి తన అంగబలం, అర్ధబలంతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలన్నదే మల్లారెడ్డి వ్యూహంగా తెలుస్తుంది. ఇలా మల్లారెడ్డి పార్టీ మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీంతో బీఆర్ఎస్ సైతం మల్లారెడ్డిపై చర్చలకు సిద్ధమైందని తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో వేటు పడే అవకాశం ఉంటుందన్నారు.